హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుప్సన్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా అలాగే ఎక్కువ టేస్టీగా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మష్రూమ్, అలాగే అల్లం పేస్టు, ఉప్పు, కొద్దిగా కారం, నెయ్యి, పెరుగు, జీడిపప్పులు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, అలాగే జాపత్రి, చిన్న జాజికాయ ముక్క. అలాగే ఈ బిర్యానీలో గ్రేవీ వేస్తానండి. ఆ గ్రేవీకి కొద్దిగా కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం టమాటాలు, ఇది గ్రేవీ పట్టుకుంటాను. అలాగే బాస్మతి బియ్యం తీసుకున్నానండి, 3 గ్లాసులు. ఈ గ్లాస్ తోటి వీటిని ఒక అరగంట ముందు మనం నానబెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో నూనె లేదా నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసేయాలి. అలాగే జీడిపప్పులు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఈ బిర్యానీతో పాటు మష్రూమ్ కర్రీ కూడా చేశాను కదా, ఉల్లిపాయలు అందుకనే చిన్నగా కట్ చేశాను. అలాగే మనం ముందుగా గ్రేవీ చేసుకున్న ఆ గ్రేవీని కూడా అందులో వేసుకొని ఆయిల్ తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఆయిల్ అంతా సెపరేట్ అవ్వాలి. ఈ గ్రేవీ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేసాక ఒక 2 మినిట్స్ తర్వాత పెరుగు, 1/2 టీ స్పూను కారం, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. అలాగే కసూరి మేతి అండి, దీన్ని కూడా కొంచెం చేతులతో నలుపుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇలా మనం ముందుగా తీసుకున్న అదే గ్లాస్ తోటి మనం 3 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి 1కి 1.5 మొత్తం 4 గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి. 3, 4, 1/2 మొత్తం 4 గ్లాసులన్నర వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు ఈ ఎసర మరిగించుకోవాలి. ఇందులోనే కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని ఇలా నీళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత మనం మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి. ఒక సిమ్లో పెట్టి ఒక 1/2 గంట వదిలేద్దామండి. ఇప్పుడు 1/2 గంట తర్వాత ఎలా ఉందో చూద్దాం. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇందులో నేను ఎటువంటి కలర్స్ కూడా వేయట్లేదు. దీన్ని మీరు బిర్యానీ అంటారు, పలావ్ అంటారు. చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఒకసారి మనం అంతా కలుపుకుందాం. రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది, చూసారా? చాలా పొడి పొడిగా అయితే రైస్ వచ్చిందండి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నేను దీని కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ అలాగే రైతాతో సర్వ్ చేసుకున్నాను.